స్వచ్ఛ భారత్ని స్వయంగా స్టార్ట్ చేసి ప్రారంభించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తాను శుభ్రంగా ఉంటూ సమాజాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ స్వచ్ఛ భారత్ను శుభ్రతను క్లీన్ అండ్ గ్రీన్ను ప్రారంభించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గాడ్గే బాబా గారి 63వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా బిఎస్ రాములు గారు, రాజా గారు అతిథులుగా ఇవాళ సమాంతర పబ్లికేషన్ గారి కోఆర్డినేషన్తో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రజక విద్యార్థి సంఘం, ఎంబీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో ఇవాళ అన్ని రజక సంఘాల నాయకులతో డాక్టర్ గాడ్గే బాబా గారు సంత్ గాడ్గే బాబా గారి 63వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాములు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, గాడ్గే బాబా గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద పోరాటం చేసినటువంటి మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఈ విధంగా చెప్పాడు, ధర్మం కులం అంటే ఈ విధంగా ఉంటుంది. కులం అనేటువంటిది తాగే దాహం వేస్తే తాగే నీటికి కులం లేదు, ఇలాగా ఆకలేస్తే కడుపు నింపే అన్నానికి కులం లేదు, నీడ ఉండడానికి ఇల్లు లేకపోతే ఉండే ఇంటికి కులం లేదు, అలాగే రోగానికి వైద్యం చేస్తే వైద్యానికి కులం లేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి జంతువుల మీద, పక్షుపాదుల మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపినవాడే నిజమైనటువంటి దేవుడు. నేను నా కల్లారా దేవుని నా జీవితకాలంలో ఎప్పుడూ చూడలేదు, కానీ మనిషిని మనిషిగా చూసిన వాడే నిజమైన దేవుడు అని చెప్పేసి తాను నమ్మి సమాజం మొత్తాన్ని నమ్మించడం కోసం తన కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా, శ్లోగాల ద్వారా 150 ఆశ్రమాలను ఏర్పాటు చేసి మహారాష్ట్రతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ, ఒడిస్సాలో ఇలా ఆయన కీర్తనలు ప్రచారం జరిగింది. ఇవాళ గాడ్గే బాబా గారిని మహానుభావుడైనటువంటి రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా స్వయంగా మీలో ఉన్నటువంటి ఈ కుల నిర్మూలన మీద పోరాటం చేసే విధానాన్ని నచ్చి మిమ్మల్ని నేను గురువుగా కూడా భావిస్తూ ఉన్నానని చెప్పడం, డాక్టర్ గాడ్గే బాబా గారికి ఉన్నటువంటి, సంత్ గాడ్గే బాబాకు ఉన్నటువంటి ఆ మహోన్నతమైన లక్షణమే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ సమాంతర పబ్లికేషన్ వాళ్ళు కూడా స్వయంగా గాడ్గే బాబా మీద ఒక బుక్కు రచించి విడుదల చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో. కాబట్టి సంత్ గాడ్గే బాబా ఆ యొక్క మహోన్నతమైనటువంటి విషయాలను, మంచితనాన్ని ఈ కుల నిర్మూలన కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల కోసం పోరాటం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రజకుడే కాదు అన్ని కులాల బహుజనులు ఏకమై సంత్ గాడ్గే బాబా యొక్క ఆశయాన్ని, ఆలోచన విధానాన్ని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజమైన స్వచ్ఛ భారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా గారి పేరును స్వచ్ఛ భారత్కు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారే స్వయంగా అంగీకరించారు, ఇవాళ గాడ్గే బాబా గారి తర్వాతే ఎవరైనా ఈ శుభ్రత విషయంలో ముందుంటారని చెప్పేసి ఆ వార్ధా ఆశ్రమంలో కూడా గాడ్గే బాబా గారి గురించి గాంధీ గారే చెప్పారు. కాబట్టి ఇవాళ గాడ్గే బాబా గారి పేరును స్వచ్ఛ భారత్కు పెట్టాలని చెప్పేసి ఓయూజేఎస్ తరపున, రజక సంఘాల తరపున, బహుజన సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గాడ్గే బాబా గారి వర్ధంతిని, జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఆయన రచనలను కూడా పుస్తకాలలో, పాఠ్య ప్రణాళికలో చేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 23 రూపాయలకు తులం బంగారం, 25 రూపాయలకు తులం బంగారం. అప్పుడు ఈయన ధర్మశాల, మన వరుణ్ కుమార్ చెప్పినాడు, ధర్మశాలలు కట్టించిండు, స్కూళ్ళు కట్టించిండు. పండరిపురంలో కూడా అంటరాని వారిని అసలు రానివారు. ఆ వానలు పడుతూ ఉంటే, వరదలు పడుతూ ఉంటే ఎడబడుకుంటారు, ఏడు తింటారు, ఏడు తొట్టిపోతారు. మొత్తం కలిసి ధర్మశాలలో ఒకటే టాయిలెట్ ఉందట. 1000 మందికి ఉంటుందా, వాడతారా? కనుక బయట దొడ్డికిపోతే అది వాన పడితే ఎట్లయిపోతుంది వాతావరణం, గబ్బు, ఆ తర్వాత తీగలు, దోమలు. ఈ పరిశుభ్రత గురించి ఆలోచించి అవి ఉడవడమే కాకుండా అక్కడ అంటరాని వాళ్ళ కోసం ఒక ధర్మశాల కట్టియాలనుకున్నాడు. అట్లా ఇట్లా చేయిజాపు అడిగిండు అంతే. 23 రూపాయలు, 25 రూపాయలు తులం బంగారం ఉన్న కాలంలో 10,000, 15,000 రూపాయలు విరాళించినటువంటి సంపన్నులు, అతని మీద నమ్మకున్న వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప విషయం, ఒకసారి చప్పట్టు కొట్టిన వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటే అంతే కదా. 25 రూపాయలు తులం బంగారం, ఇప్పుడు 40,000 తులం బంగారం. ఆ కాలంలో అంటే ఆయన చేసే పని చిత్తతో చేస్తున్నాడు, ప్రజల కోసం చేస్తున్నాడు, తన కోసం కాదు అని ఆ సంపన్నులకు, సేట్లకు నమ్మకం కలగడం వల్ల ఇవ్వడం జరిగింది.
అందువల్లనే ఆయన అనేకమైన 40-50 ధర్మశాలలు స్కూళ్ళు కట్టించడం జరిగింది. ఆయన ఎక్కడికి పోయినా సరే చెప్పి ఈ రోడ్డుకి ఇట్లెందుకుందా ఇక్కడికి దొడ్డిపోయారా అని ఎవరు తిట్టుకుంటూ కూర్చోలే. ఇక మనోళ్ళు ఉన్నారు కొంతమంది, ఇప్పుడు యాద్ చేస్తాం, వాట్సాప్లో పెడతారు దళిత థింకర్స్ అని అవన్నీ సరే పోనీ నన్ను కూడా కలిపిరు కదా అని చూసుకుంటూ పోయినా. చూసుకుంటూ పోతే ఓడి తిడుతూ ఉంటారు, అట్లా కాదా గిట్లా అంటే నన్ను కూడా తిట్టేది. అరే ఒక్కసారి పోయింది 2 సార్లు పోయింది, తిట్టుడే పని. వాడిని విని తిట్టాలి, హిందూ మతం తిట్టాలి. ఇంకొన్ని వాళ్ళకి కావాల్సింది అంటే తిట్టు నోరు అనేది ఒక సామెత ఉన్నది, ఇంకా వేరే దానికి ఊరుకోదని, తిరిగే కాలు ఊరుకోదని. అట్లా తిట్టునోరు ఊరుకోదనే బదులు తిట్టుడే తిట్టుడు మన దళిత వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా. ఆయన సంత గాడిగే బాబా గారు ఎన్నడూ ఎవరిని ఒక మాట అనలేదు. పని చేసేటోడు తిట్టాడు, పని చేసేటోడు తిట్టాడు. అందువల్ల చీపురు పట్టాలి, అక్కడ ఎక్కడ మురికి కనబడితే అక్కడ ఉడుచుకుంటే పోతూనే ఉండాలి. అది మీరెందుకు రేపటి నుంచి అన్న ఉడుచుకొని అని కూడా చెప్పలే, రేపటి నుంచి ఉడుచుకోవాలని నేను ఉడుతున్నా కూడా చెప్పలేదు. అట్లా ఉడుచుకుంటూ పోతుంటే అరే ఎవరు ఈయన ఎక్కడికి వెళ్ళొచ్చుంటే ఎందుకు కుడుతుండే, మా వాళ్ళకంటే ఎందుకు కుడుతుండే మా. అప్పుడు వాళ్ళకు వాళ్ళే ఆత్మశోధన చేసుకుని తమ వీధులను పరిశుభ్రంగా ఉంచుకున్నాడు. రోజు చక్కగా స్నానం చేయండి అని చెప్పిండు. తాను స్నానం చేయించిండు వాళ్ళకి చేతులతో. ఇట్లా భార్య పిల్లలు దూరంగా అసలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఇవాళ 2 రోజులు ఇక్కడ ఉంటాడు, ఒకప్పుడు అక్కడ ఒకప్పుడు ఇక్కడ తింటాడు. మా పెదనాన్న కూడా అట్లే ఉండే అని ఇట్లా ఉడవలేదు. మా పెదనాన్న ఆచరణతత్వ యోగిగా ఉండేవాడు. మా పెద్దనాన్న ఇట్లాగే మహారాష్ట్ర, గుజరాత్, ఈ జాల్నా, ఈ తెలంగాణ, ఆంధ్రాకి తిరుగుతుండేవాడు. ఎట్లా పొద్దుగాల వినబాబావ తిరుగుండేటోడు. పొద్దుగాల ఇల్లింట్లో తింటారు పూలు పండ్లు కాయగూరలు, సాయంత్రం ఇంకొకటి తింటారు, తెల్లారు ఇంకొకటి, అంతే అచరతత్వం అది. ఈయన సేవాతత్వం. ఈ సేవాతత్వంతో ఉడుచుకుంటూ ఎక్కడో అక్కడ భోజనం చేస్తాడు, తెల్లవారు ఇంకో చోట. అట్లా ఏ ఊర్లో అయినా సరే 2-3 రోజుల కన్నా ఎక్కువ లేడు. అలాంటి వాడిని కూడా మరి సంపన్నులు ప్రజలు నమ్మి ఎక్కడికక్కడగా 6 నెలలు ఏడాది కట్టాడు. ధర్మశాలలు కానీ, పాఠశాలలు కానీ, మూత్రశాలలు కానీ, శౌచాలయాలు కానీ కట్టినంటే ఎంతగా ప్రజల్లో ఆయనకు నోటి ప్రచారం ద్వారా ప్రాచుర్యం జరిగిందో మనం చూసుకోవచ్చు. అలాంటి నోటి ప్రచారం ద్వారా మనిషికి తెలిసిన ప్రచారం ద్వారా ఎట్లాగైతే షిరిడి సాయిబాబా గురించి తెలిసిందో అట్లా ఈ సంత్ గాడిగే బాబా గారి గురించి తెలిసిన విషయాలని ఇలా మల్లంపల్లి సాంబశివరావు గారు ఈ పుస్తకం రాయడం జరిగింది. ఒక చక్కటి నవలలాగా, ఒక జీవిత చరిత్రలాగా రాసిన ఈ పుస్తకాన్ని కూడా మీరు చదవాలి. చదివి ఒక 5-10 మంది కలిసి ముచ్చట పెట్టాలి, దీంట్లో ఉన్న విశేషాల గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రచారం ద్వారానే బతుకుతూ ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు, సత్యానికి కూడా ప్రచారం అవసరం. దాన్ని 2వ వాక్యం నేను చెప్తున్నాను. ఏది ప్రచారంలో ఉంటుందో అదే సత్యం అనుకుంటారు. చిన్నప్పటి నుంచి అమ్మాయి చెప్తుంది పోషమ్మకు మొక్కు, వీళ్ళమ్మకు మొక్కు, అన్నదిమ్మకు, అక్కడ చూసి భయపడు అంటుంటారు. అంటే ఏమన్నమాట, వాళ్ళు చెప్పిందే సత్యం అనుకుంటాము, అది మూఢ విశ్వాసం అని తెలియదు. అందువల్ల సత్యం ప్రచారం అయ్యేదాకా ఏది ప్రచారంలో అదే సత్యం అనుకుంటారు. అది అబద్ధం కావచ్చు, మూఢ విశ్వాసం కావచ్చు. కనుక నిరంతరం ఈ సత్యాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందువల్ల ఇప్పటిదాకా తెలియలేదు, తెలిసిన తర్వాత మారాలి కదా. కనుక జయంతులు, వర్ధంతులు అంబేద్కర్ గురించి చేసినాము, ఇప్పుడు ఫూలే గురించి చేస్తున్నాము, సావిత్రిబాయి ఫూలే గురించి చేస్తున్నాము, అలాగే నారాయణ గురు గారి గురించి, పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి, అలాగే సంత్ గాడిగే బాబా గురించి కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అట్లా మనం చేసుకుంటున్నాము. ఈ స్ఫూర్తి ఎవరి కోసము? కేవలం రజకుల కోసమా? కాదే. ఆయన రజకుల కోసం పనిచేసినా కాదే. మొత్తం సమాజంలోని పరిశుభ్రత గురించి, ఆయన స్వచ్ఛత గురించి, ఆ తర్వాత విద్య గురించి, మూఢ విశ్వాసం నిర్మూలన గురించి ఆయన భజనలు చేసినా సరే ఆయన ప్రధానంగా నిర్గుణ దైవాన్ని ఆరాధించిండు. కబీర్, ఇప్పటిదాకా మనలు కబీర్ పేరు చెప్పినారు. ఆయన సమకాలికుడు, ఆయన దోస్తు, ఆయన ఫ్రెండు, 3 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి వాడు. ఎవరైనా చెప్పండి కబీర్తో ఉన్నటువంటి వాడు సమకాలికుడు. అదే రామానంద శిష్యుడు. మన అందరూ తెలిసిన వాడే. ఉత్తరాదిలో 100 గుళ్ళు ఉన్నాయి ఆయన కోసం. ఢిల్లీలో ఆయన పేరు మీద ఒక వీధి ఉంది, పార్లమెంట్ వీధులలో. ఎవరు? గురు రవిదాస్. అనండి ఒక్కసారి. గురు రవిదాస్
గురు రవిదాస్ నిర్గుణ ఉపాసకుడు. అంటే దేవుడికి సగుణం ఉన్నది, ఈ రూపం ఉంటుంది ఆ రూపం ఉంటుందని కాకుండా నిర్గుణోపాసకుడు. ఎందుకంటే విగ్రహారాధన అనేది ఒక బ్రాహ్మణీయ శక్తులు దగ్గర పెట్టుకొని ఈ గుడిలో మహత్యం ఉన్నది, ఈ విగ్రహంలో మహత్యం ఉన్నది, ఈ నదిలో మహత్యం ఉన్నది కనుక నువ్వు అక్కడ పిండాలు పెట్టు, పూజలు పెట్టు, పండ్లు పెట్టు, పాలు పెట్టు, నేను తీసుకుంటా స్వాహ. మన కంచాలో చెప్తుంటాడు కదా. వీటికి వ్యతిరేకం ఈ పూజలు చేయకండి అని అన్నాడు. ఆయన భజనల ద్వారా చెప్పింది శాస్త్రీయ విజ్ఞానాన్ని చెప్పడం జరిగింది. మరి ఉండడానికి ఏమో భిక్షగాడిలాగా ఉంటాడు, మరి చెప్పడమేమో ఆధునిక విజ్ఞానం గురించి చెప్తుంటాడు. ఇట్లా మనకి ఆ కాలంలో చేసిన కృషి, ప్రజల్లో ఒకటిగా ఉంటూ నిరంకారంగా నిరాడంబరంగా ఉంటూ చేసిన కృషి మహోన్నతమైనది. ఇవాళ మరి గాంధీజీ సగం బట్టలే వేసుకుంటా పో, పంచ కట్టుకుంటా, నన్ను కూడా మహాత్మా అంటే బాగుండు, నేను కూడా స్వచ్ఛత చేస్తానంటే అవన్నీ ఆయనది మహారాష్ట్రమే కదా. అప్పుడు గుజరాత్ ఏమైనా రాష్ట్రమైందా? 1960లో అయింది. 1960లో గుజరాత్ వేరే రాష్ట్రం మీద, అంత మహారాష్ట్రలో ఉండేది, బొంబాయి ప్రావిన్స్ అనేవాళ్ళు. అట్లా ప్రేరణ పొందినాడు గాంధీజీ మహాత్మా జ్యోతిబా ఫూలే నుంచి, సావిత్రిబాయి ఫూలే గురించి ప్రేరణ పొంది, అలాగే సంత్ గాడిగే బాబా గురించి ప్రేరణ పొందినాడు. అయితే కాకపోతే పెద్దవాళ్ళకు ఉంటుంది, అగ్రకులాల వాళ్ళకి. మీరు చూడండి, మీ జీవితంలో మీ శిష్యులు ఎవరైనా బ్రాహ్మణులు కనుక ఉంటే, విద్యార్థులు ఎవరైనా ఉంటే, మీకు అతడు ఒక ప్రొఫెసర్ అయిన తర్వాత మీకు నమస్కారం పెట్టిండు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పెట్టాడు, బాగున్నారు సార్ అంటాడు. ఎట్లొచ్చారు సార్ అంటే అంటాడు. ఇక క్లాస్మేట్ అయితే ఇట్లా గోపినట్టు చేస్తాడు, అటు నమస్కారం పెట్టిండేమో చెప్పాడు, మన నమస్తే అంటే వాడి ఆధిక్యతని కింద కూర్చుంటే, చెట్టు కింద కూర్చుని మాట్లాడుకునేది అంటే ఒక చిన్న కింద పుట్రాయి తీసుకుని దాని మీద ముద్దానికి కూర్చుంటాడు. అంతే తప్ప కింద మందిర భూమి మీద కూర్చోడు. అలాంటి దశలలో మరి ఆ కాలంలో దాన్ని అడాప్ట్ చేసుకోవడమే గొప్ప. పేరు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాగా. గాంధీజీకి గురువులు, స్ఫూర్తిదాతలు అంతా మన అంబేద్కరే, ఆ తర్వాత ఫూలేనే, సావిత్రి ఫూలేనే, ఆ తర్వాత సంత్ గాగడే బాబా అని చెప్తున్నాం కదా. అట్లా స్ఫూర్తిని తీసుకున్నాడు గాంధీజీ. ఆ స్ఫూర్తిని మనం ద్వేషపూరితంగా కాకుండా పేరు చెప్పలేదు అని చెప్పేసి అనుకోని ఒక మాట, పాపం ఆ కాలంలో అది తీసుకోవడం గొప్ప, పేరు చెప్పకపోతే అని చెప్పి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అట్లా మనం చర్య ప్రతిచర్య, మిత్రమా ఒక్కసారి వినాలి, ముగిస్తా 10 మంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే గిట్టే తయారవుతుంది. ప్రారంభ ఉపన్యాసం చెప్పిస్తే అద్భుతంగా, ఇప్పుడు మన మేడం చెప్పినట్టుగా చెప్తే, మన భర్త మీరు ముందైతే ఆయన కూడా మాట్లాడుతుండే, మరి అట్లా చెప్తే ఒక ప్రశాంతమైనటువంటి మెదడుకు సంబంధించి మీకు అందరికీ తెలుసు. పీరియడ్ ఎందుకు పెట్టారు? 40 నిమిషాల కనుక చెప్తే అది ఇళ్ళకెళ్ళి పెడితే ఇళ్ళకెళ్ళి పోతుంది. మరి 40 నిమిషాల కనుక మాట్లాడితే ముందుగా పోతుంది, వెనక అంత మెదడు హీట్ ఎక్కుతుంది. అందుకోసం ముచ్చలు పెడతారు. అందుకే చప్పట్లు కొట్టించడం, ఒకసారి అడగడం, ఇంటరాక్షన్ అది మీరు కూడా చేయాలి. కొన్ని ఇట్లా మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది మన పూర్వీకుల గురించి. గురు రవిదాస్, సంత్ గురు రవిదాస్ గురించి భక్త మీరాబాయి గారికి గురువు, ఆయనను గురువుగా తీసుకున్నందుకు ఆమెను హత్య చేయడం జరిగింది రాజపుత్రుడు, తెలుసా? సంత్ రవిదాస్ గారి గురించి విని సికిందర్ భక్త్ అనేట ఆయన చక్రవర్తి, ఢిల్లీ చక్రవర్తి ఇబ్రాహిం లోడి మరి ఎవరు, కాశీలో ఇబ్రాహిం, కాశీలో ఇప్పుడు ఏదైతే గుడి అంటున్నామో కాశీలో విశ్వేశ్వర ఆలయం, అక్కడనే జ్ఞానదీక్ష తీసుకున్నాడు. తీసుకొని ఆ సందర్భంగా మెమోటో కట్టించినాడు. నేను వచ్చిన సందర్భంగా మెమోటో పైన కడుతున్నాగా, ఆ సమాధి ఇప్పటికీ అక్కడ ఉన్నది, మసీద్ అక్కడ ఉన్నది కాశీలో. అలాంటి చక్రవర్తులను కూడా ఆకర్షించుకుంటేవాడు. ఏంటి చెప్పులు చేసుకుంటూ పోయేవాడు సంత్ గురు రవిదాస్. వీళ్ళ చరిత్రలు అన్నింటినీ మనం తీసుకొని 50 లేదా 100 మంది 8 పేజీలు 6 పేజీలు చెప్పిన పుస్తకాలు వేసి వాటిని పాఠ్య పుస్తకాలు పెట్టాలని కోరి మనంతటా మనం ఆ పుస్తకాలు చదువుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చూడండి, మనకి జాంబవ పురాణం, దక్కలి పురాణం 7వ శతాబ్దం నుంచి సుమారుగా 1300 సంవత్సరాల నుంచి నోటి మీద కొనసాగుతూ వస్తుంది కదా. ఈ బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థలో ఉన్న శూద్రులు కానీ లేకపోతే బ్రాహ్మణులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఆదరించలేదు కదా.
అది కేవలం దళితుల మధ్యనే కొనసాగింది కదా, అట్లాగే వచ్చింది కదా, ఇవాళ పుస్తకాల రూపంలోకి వచ్చేసింది. అట్లా మనం ఆ పరంపరని మనం మన పూర్వీకుల గురించి ఆ స్ఫూర్తి ముందు కొనసాగింపు చేయాలి. వీలైన మేరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో, ప్రధాన భావజాల స్రవంతిలోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు కమ్యూనికేషన్స్ పెరిగినాయి. మరి ఇప్పుడు స్నేహ టీవీ వచ్చేసింది. భారత రాజ్యాంగం గురించి గీతా పారాయణం లాగా చెప్తాం, రామాయణ పారాయణం లాగా చెప్తాం, మహాభారత పారాయణం లాగా చెప్తామని జేపీ రాజు గారు కూర్చోండి భారత రాజ్యాంగాన్ని పఠనం చేస్తున్నారు. రేపు అంబేద్కర్ టీవీ కూడా రాబోతున్నది. కనుక ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మరి పుస్తకాలు వేస్తున్నారు విరివిగా, నెలకోటి లాభం రాని నష్టం రాని అని చెప్పేసి వరుణ్ కుమార్ విధాన రచనలో పెడుతున్నారు. వీటన్నిటినీ మనంతటా మనం చదవాలి. 2వ ముద్ర 3వ ముద్ర తీసుకొని వెళ్ళాలి. కొంతకాలం దాకా శ్రీశ్రీ గురించి బాగా ప్రచారం చేసినారు కావచ్చు అనుకున్నాం. అది ఆయన పుస్తకాలు బాగా విని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే దళిత రచన కళాకారుల మేధావులకి పెట్టి మేము దానికి వ్యవస్థాపక కన్వీనర్గా అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రం అంతా తిరిగినప్పుడు జాషువా పుస్తకాలు 70 ముద్రలు వచ్చినాయి. మనకు తెలియదు, శ్రీశ్రీ గొప్ప కావచ్చు అనుకున్నాం. అందువల్ల మన ప్రచారం మనకున్నది, మన భావజాలం మనకున్నది, మన సాహిత్యం మనకున్నది, మన పూర్వీకులు మనకున్నారు, మన స్ఫూర్తిదారులు మనకున్నారు. వాళ్ళని మన వెంట ఎవరు చదివినా చదవకపోయినా మనం చదువుతూ మనం 10 మందికి చెప్తూ ముందుకు తీసుకుని వెళ్ళి వారి స్ఫూర్తిని కలిసింపజేయడానికి భారతీయ సంస్కర్తలు, భారతీయ సమాజ నిర్మాతలు మానవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా ఎప్పటికే చెప్పారు కాబట్టి రాష్ట్రం చెప్పలేదు. ఈ సందర్భంగా ఇన్ని విషయాలు మనం కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి నాయకత్వానికి, ఉస్మానియా విద్యార్థులకు మరొకసారి అభినందనలు. జై తెలంగాణ, జై భారత్, జై భీమ్. వాళ్ళకు వారధులుగా ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి సందేశం తప్పకుండా మా రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా అనుసరని చెప్పేసి తెలియజేస్తూ, గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, మన డాక్టర్ రాజా గారు. డాక్టర్ రాజా గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. హిస్టరీలో చాలా అరుదైనటువంటి విషయాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ను సంత్ గాడ్గే బాబా ఎంత ప్రేమించాడంటే ఈ భారతదేశాన్ని విముక్తి చేసేటువంటి గొప్ప నాయకుడిగా గాడ్గే బాబాసాహెబ్ను ఆయన ఎంతో మెచ్చుకునేవాడు. బాబాసాహెబ్కి ఎప్పుడెప్పుడైతే సమయం దొరుకుతుందో ప్రతి సమయం దొరికినప్పుడల్లా ఆయన కీర్తనలు వినడానికి వెనకాల వెళ్ళి కూసేవాడు. వెనకాల ఎక్కడి నుంచైనా చూసుకొని బాబాసాహెబ్ వెనకాల ఉన్నాడని చెప్పేసి గాడ్గే బాబా తెలుసుకునేవాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మూఢనమ్మకాల మీద ఆయన ఎప్పుడైతే చైతన్యం తీసుకొస్తాడో, ఈరోజు ఉన్నటువంటి వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. ఒక గద్దర్ లోపల అది చూశాను నేను. కానీ అంత గొప్పగా ప్రజలను కదిలించినటువంటి గొప్ప దార్శనికుడు గాడ్గే బాబా. ఆయన విషయాలు మనకు తెలియక ఆ గొప్పతనం ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. అది బుద్ధుని పరంపర నుంచి వచ్చినటువంటి సంస్కృతి మనకుంది, శ్రమణ సంస్కృతి. అందులో భాగంగానే బుద్ధుని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సంత్ కబీర్ దాస్, సంత్ రవిదాస్, తర్వాత మన గురు నానక్, చోకమేళా, సంత్ తుకారాం, తర్వాత మహారాష్ట్ర और एक संत कौन है मैडम? ఏక్నాథ్, నామదేవ్. వీళ్ళందరూ కూడా మన పరంపర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి వాళ్ళు, హైందవ సమాజాన్ని పూర్తిగా అంటగట్టినటువంటి వాళ్ళు వాళ్ళ వాణిలో, వాళ్ళ కీర్తనల్లో పూర్తిగా బ్రాహ్మణ వ్యవస్థను ప్రశ్నించి మన సమాజాన్ని చైతన్యం చేసినటువంటి వాళ్ళు. అలాంటి వ్యవస్థలో వచ్చినటువంటి వాడే మన సంత్ గాడ్గే బాబా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్కు మన పండరీపూర్లో ఆయన కట్టించినటువంటి ధర్మశాల బాబాసాహెబ్కు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంటరాని జాతులను విముక్తి చేసేటువంటి గొప్ప నాయకుడిగా గుర్తించి ఈ యొక్క ధర్మశాలను మీరే నిర్వహించాలని చెప్పి బాబా ఇవ్వగానే అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దాని ద్వారా ఇంకెన్నో కాలేజీలు ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి మొట్టమొదటగా మన సంత్ గాడ్గే బాబా ద్వారానే ఇవన్నీ కూడా మొదలైనందుకు మనమంతా గర్వపడాలి. మరి గాడ్గే బాబాను ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని బాబాతో చర్చించాడు. నేను 1936లో అనౌన్స్ చేశాను, ఈ
దేశంలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో బ్రాహ్మణిజం ద్వారా దానికి నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను. మన బుద్ధుడు వారసత్వాన్ని మనము తీసుకొని నేను బౌద్ధాన్ని స్వీకరించాలనుకుంటున్నాను అని బాబాసాహెబ్ ఆయనతో మాట్లాడినప్పుడు బాబా చాలా సంతోషించి, నువ్వు ఏది చేసినా చాలా ఆలోచించి చేస్తున్నావు, మేలు కోరి చేస్తున్నావు, మన భారతదేశం యొక్క మేలు కోరి చేస్తున్నావు, తప్పకుండా నా ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి సంత్ గాడ్గే బాబాసాహెబ్ను ఆయన ఆశీర్వదిస్తాడు. దాని తర్వాత ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తాను, నేను ఏ రోజైతే ఫిక్స్ అవుతుందో ఈ బౌద్ధాన్ని తీసుకునే రోజు, ఆ రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తాను, మీరు తప్పకుండా రావాలంటే నేను వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పిన తర్వాత ఆయన అనుకోకుండా ఆయన పర్యటనలు మొత్తము గ్రామాలు తిరుగుతూ కొన్ని నెలలు కూడా ఆయన కనబడకుండా వెళ్ళిపోయేవాడు. ఆయన గురించి గాలించాడు బాబాసాహెబ్, ఎంతో మందితో కబురు చేశాడు, ఎక్కడైనా కనబడితే ఆయనను ఈ బౌద్ధ దీక్షకు తీసుకురమ్మని, కానీ ఎక్కడ కూడా కనబడలేదు. తర్వాత అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆయన పట్టణానికి తిరిగి వచ్చాడు. అప్పుడు తెలిసింది ఆయనకు, బాబాసాహెబ్ ఈ విధంగా మిమ్మల్ని వెతుకుతుంటే మీరు ఆయన చనిపోయిన తర్వాత మీరు వచ్చారని చెప్పేసి. ఆ రోజు నుంచి ఆయన అన్నము ముట్టుకోలేదు. డిసెంబర్ 8వ తారీఖు వర్లీలో అక్కడ ఆయన ఆఖరు కీర్తన ఏదైతే ఆయన చేశాడో అది ఈరోజు కూడా రికార్డు ఉన్నది అని అన్నారు. మరి సీడీలు కానీ క్యాసెట్లు కానీ వస్తే మనం మన టీవీ ఛానల్లో కూడా అవి తీసుకొద్దాము. దాన్ని మాయా మేడం గారితో ఆ మరాఠీలో ఉన్నటువంటి దాన్ని మనం హిందీ నుంచి మనం తెలుగు కూడా చేసి దాన్ని అందించే ఒక ప్రయత్నం కూడా చేద్దాము. మరి ఆ రోజు ఆయన ఆ కీర్తనలో బాబాసాహెబ్ చేసినటువంటి గొప్ప విషయాలను, ఈ దేశానికి చేసినటువంటి బాబాసాహెబ్ యొక్క సందేశాన్ని ఆయన ఆ కీర్తన ద్వారా తెలిపి ఆ రోజు నుంచి ఆయన అన్నపానాలు కూడా ముట్టుకోకుండా 20వ తారీఖు ఈరోజు ఆయన అంతిమ శ్వాస వదిలినటువంటి గొప్ప బాబా. మరి మనకు ఆ పరంపరలో వచ్చినటువంటి బాబాలు ఎంతోమంది ఉన్నారు. ఆ బాబా పరంపరను మనం కొనసాగించట్లేదు. ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా రాముడు, కృష్ణుడు లేదంటే దేవతలనంతా కూడా మన దేవుళ్ళుగా భావిస్తున్నాను. కానీ ఆయన ప్రశ్నించాడు అందరినీ. ప్రశ్నించినటువంటి వాడు, ఒకవేళ నిజంగానే ఉంటే నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నించాడు. అలాంటి ప్రశ్నించినటువంటి తత్వాన్ని మనకి ఇచ్చినటువంటి బాబాలు ఎవరైతే ఉన్నారో దాంట్లో మన గాడ్గే బాబా కూడా ఉన్నాడు. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను అనుసరించినటువంటి వాళ్ళలో మరి ఆఖరిగా మనం చూస్తే కాన్షీరామ్ గారు, మాన్యవార్ కాన్షీరామ్ గారు ఈ మహనీయుల యొక్క అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ ప్రేరణతో ఈ దేశంలో ఓట్లు, సీట్లు, రాజ్యాధికారం వస్తుందని చెప్పి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి కాన్షీరామ్ గారు ప్రేరణతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళలో అరుణ్ చౌదరి ఆయన మరి అక్కడ రజక సమాజంలో పుట్టినటువంటి, అక్కడ షెడ్యూల్ కులాల్లో వస్తారు. 17 రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఉన్నారు రజకులంతా. మరి అరుణ్ చౌదరి హైదరాబాద్లో అంబేద్కర్ యువజన సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసి 1981లోనే మన హైదరాబాద్లో మేము గాంధీ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద ఉద్యమం చేసినప్పుడు అక్కడ ప్రేమ్ కుమార్తో వచ్చి కలిసిన తర్వాత ఆ ఉద్యమాన్ని గురించి చెప్పాడు. అంతకంటే ముందే మన రాజా గారు ఇక్కడ హైదరాబాద్కు కాన్షీరామ్ గారు వచ్చి పరమేశ్వర్ గారి మన ఇక్కడ మోజంగాయి మార్కెట్లో లాడ్జ్ నలంద లాడ్జ్లో నెల 2 నెలలు 3 నెలలు అక్కడే ఉండేవాడు. ఎవరికి కనబడేవాడు కాదు. అప్పుడు మనకు కాన్షీరామ్ ఇంత గొప్పగా తెలియదు. కానీ అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఎంప్లాయీస్ అందరినీ కూడా సమీకరించి బాంబ్ నిర్మాణం కోసము ప్రయత్నం చేస్తూ మన రాజా గారిని కూడా కలిశారు. ఆయన రాజా గారు మీరు అప్పుడే కలిశారు కదా, తీసుకొచ్చారు కాన్షీరామ్ గారిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటి వారు రాజా గారు మన మధ్యలో ఉన్నారు. మరి రాజా గారు వచ్చిన తర్వాత కాన్షీరామ్ గారు మరి పరమేశ్వర్ దగ్గర ఉంటూ మరి ఆయన అందరు ఎంప్లాయీస్ అందరూ కలిశాడు. నాగాయన్ కూడా కలిశాడు. నాగాయన్ మీరు చెప్పండి. అరుణ్ చౌదరి వచ్చాడు. తర్వాత రాజా గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడున్న తెలుగు వాళ్ళందరినీ కలిసి నాగయ్యని వీళ్ళందరినీ కూడా కలిశారు వీళ్ళు. తర్వాత మన ఆదిత్య భవన్లో ఒక చిన్న సమావేశం కూడా జరిగింది. కాన్షీరామ్ గారు ఆ రోజు చెప్పినటువంటి అన్నీ కూడా ఇప్పుడు రాజా గారు చెప్తారు.
అదే ఆయన ఆయన ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. రాజా గారు కావచ్చు, బిఎస్ రాములు సార్ కావచ్చు, వాళ్ళకు పుస్తకాలు సమాజంలో ఉన్నటువంటి చైతన్యమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కలిపినటువంటి వరుణ్ కుమార్ సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది విద్యార్థి నాయకులు కూడా గాడ్గే బాబాకు సంబంధించినటువంటి ప్లస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇక్కడ మనకు ఒక దురదృష్టం ఏంటంటే గాడ్గే బాబా, చాకలి ఐలమ్మ జయంతులు వర్ధంతులు అంటే కేవలం రజకులే చేయాలా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం దళితులే చేయాలనేటువంటి ఒక పాడుబడ్డ పనికి మాలిన ఆలోచన కొనసాగుతూ ఉంది ఈ సమాజంలో. ఈ ఒరవడికి మనం స్వస్తి పలికి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద పోరాటం చేసి ఇవాళ మనందరం కూడా బడిమెట్లు ఎక్కడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేసిన మహానుభావుల రెక్కల కష్టం మీదనే ఇవాళ మనం ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కానీ విద్య కానీ అభ్యసిస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రను తెలుసుకుంటూ వాళ్ళ పోరాటాలలో ఉన్నటువంటి కలయికలు, వాళ్ళ అస్తిత్వాలు, వాళ్ళు మనకు అందించేటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ఐడియాలజీ, ఏ విధమైనటువంటి ఐడియాలజీని ఈ సమాజంలో తీసుకెళ్లాలని చెప్పారు. కేవలం ఒక వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగిన తర్వాత కులాలు హక్కున చేర్చుకోవడం కాదు, ఆయన ఎదిగే క్రమంలో పడినటువంటి కష్టం, నష్టం, బాధ, గాథ, వీటన్నిటి కలయికలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, మహాత్మా జ్యోతిబా ఫులేకు, సంత్ గాడ్గే బాబాకు ఇలా ఉన్నటువంటి ఈక్వల్ ఐడియాలజీ ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ముఖ్యంగా ఈ అంటరానితనం, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైనా మనకు లభించేటువంటి హోదాల్లో కావచ్చు, పరిస్థితుల్లో కావచ్చు, రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పరమైన సామాజిక పరమైన అంశాలలో ఈక్వాలిటీ అనేటువంటిది రావడమే ప్రధాన ఎజెండాగా అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా నిరంతరం పోరాటం చేసింది వాటి కోసమే. కాబట్టి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా మాతో ఉన్నటువంటి సమకాలీన విద్యార్థి నాయకులందరం కూడా వాళ్ళు అందించినటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ దాన్ని బ్రతికిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నటువంటి మందాల భాస్కర్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజా గాడ్గే బాబా వర్ధంతికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎస్ రాములు సార్ గారు, అదేవిధంగా సమాంతర్ ఎడిటర్ వరుణ్ కుమార్ సార్, మిగతా మన సామాజిక వర్గాల నుంచి తన వర్ధంతి సందర్భంగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తితో వచ్చినటువంటి విద్యార్థి మిత్రులు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంస్థలు. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో 10 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే, పెరియార్, సాహు మహారాజ్, సావిత్రిబాయి పూలే ఈ కార్యక్రమాలకు సంబంధించి మొదటగా దళిత విద్యార్థులు, ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు కానీ ఇక్కడున్న దళిత విద్యార్థి సంఘాలు చేసేది. కానీ ఎప్పుడైతే ఈ విశ్వవిద్యాలయాల్లో దళిత బహుజనవాదం, అంబేద్కర్, పూలే వారసత్వంగా చదువుకున్న విద్యార్థులు ఈ సెమినారాలని దాదాపు నేను ఈ 15 సంవత్సరాలలో దాదాపు ఒక 50 మీటింగ్లు పెట్టి ఉంటాం. అయినప్పటికీ కూడా ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన సామాజిక వర్గాలు ఇంకా ఎక్కడ ఉన్నాయని ఒకసారి మననం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు ప్రజావాగ్గేయకారుల్లో ఓ మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఓ జ్యోతిరావు పూలే, ఓ డాక్టర్ భీమరావు అంబేద్కర్, ఒక గాడ్గే బాబా లాంటి వాళ్ళ చరిత్ర ఈ తెలంగాణ సమాజానికి కాదు భారతదేశ సమాజానికి కూడా అవసరం ఉంది. ఇప్పటి వరకు కాన్సరామ్ గారి గురించి కూడా చెప్పారు వరుణ్ కుమార్ సార్. ఈ వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాటము చర్చించుకోవడానికే సరిపోతున్నాయా మన మీటింగ్లు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మనం, వాళ్ళు రాసిన సాహిత్యాన్ని, వాళ్ళు చేసిన త్యాగాలను మూఢనమ్మకాల మీద, కులం మీద, విద్య మీద, సామాజిక ఉద్యమాల మీద, రాజకీయ అధికారం దిశగా ఎట్లా వెళ్ళాలో వాటి మీద లోతైనటువంటి చర్చ జరుగుతూ ఉందా? జరిగితే ఎంతవరకు మనం దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం? ఆ తీసుకెళ్ళినటువంటి సమాజాన్ని మనం అనుకునే సమాజ నిర్మాణ రూపంలోకి నిజంగా తీసుకువెళ్తున్నామా? అటువంటి బాధ్యత మనం నిర్వహిస్తున్నావా? ఇక్కడున్న దళిత సంఘాలకు కానీ, బీసీ సంఘాలకు కానీ, రజక సంఘాలకు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత గాడ్గే బాబా కొత్తగా మనం పరిచయం అవడం నిజంగా మన దాంట్లో విద్యావంతులు లేకనా,
నిజంగా ఆయన యొక్క చరిత్రని మనము రాయలేకపోవడానికి భాషపరమైన ప్రాబ్లమా? వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాంస్కృతిక నిర్మాతలుగా, సాంస్కృతిక ఉద్యమాలకి పునాదులుగా సంత్ కబీర్ గారి గురించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత గాడ్గేబాబు గురించి తెలుసుకున్న కీర్తనలు, గొప్ప సాహిత్యాన్ని రాసినటువంటి వాడు. అంతేకాకుండా ఇంకా మహారాష్ట్రలో చాలామంది అంతకు ముందు కూడా చార్వాకులు, లోకాయుతులు లాంటి వాళ్ళు కూడా ఈ సమాజ నిర్మాణంలో మేము కూడా అందరితో సమానం అనేటువంటి గొప్ప సాహిత్యాలని, గొప్ప చరిత్రను నిర్మించినటువంటి మనం ఈ ఆధునిక యుగంలో ఏ విధంగా వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సాంస్కృతిక ఉద్యమం నుంచి, సాహిత్య ఉద్యమాల నుంచి, సామాజిక ఉద్యమాలు, ఆ సామాజిక ఉద్యమాల నుంచి ఆర్థిక రాజకీయ రంగాల్లోకి ఎట్లా మనం వెళ్ళాలనో వాటిని చర్చించుకోవాలి. దళితుల మధ్య, బీసీల మధ్య ఉన్న సమస్యలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకునేటప్పుడు కానీ, తన యొక్క దళితుల హక్కుల గురించి పోరాటం చేస్తున్నప్పుడు కానీ జ్యోతిరావు పూలతో కలిసి పనిచేసినటువంటి బీసీ మిత్రులను కూడా పిలిచి బీసీ హక్కుల గురించి పోరాటం చేయమని చెప్తే చాలామంది గాంధీతో వెళ్ళినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తాం. ఈరోజు 52% ఉన్న బీసీల పరిస్థితి ఎట్లా ఉంది, దళితులుగా ఉన్న వారి పరిస్థితి ఎట్లా ఉంది, మైనార్టీల పరిస్థితులు, ఆదివాసీ గిరిజనుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో ఆ యొక్క వారసత్వాన్ని కొనుక్కుపుచ్చుకున్న మనం ఆ సాహిత్యాన్ని ఈ సమాజానికి గ్రామాన గల్లిన తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈరోజు గాడ్గేబాబు ఒక రజ కులంలో పుట్టి ఉండవచ్చు, కానీ ప్రజా వాగ్గేయకారుడుగా ఈ అంటరాని కులాలకి, ఈ బీసీ కులాలకి, ఈ అసమానాలతో ఇబ్బంది పడుతున్న సమాజానికి ఈరోజు దిక్చుచన విషయాన్ని మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. అందుకే ఆయన రజకుడు కాబట్టి రజకులే చేస్తారు, ఆయన బీసీలలో తెలుగు కాబట్టి వాళ్ళే చేస్తారు, ఆయన ముదిరాజు కాబట్టి ఆయన చేస్తారు అనుకుంటా పోతే మరి ఈ సమాజానికి, ఈ యొక్క సమాజాన్ని నడిపించేటువంటి ఫిలాసఫర్గా ఈరోజు పూలే, అంబేద్కర్ ఎందుకు మనం ముందుకు తీసుకెళ్తున్నాం, వాళ్ళ వారసత్వాన్ని ఎట్లా తీసుకువెళ్ళాలనో అదే విధంగా ఒక ప్రజా వాగ్గేయకారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి, ఉద్యమం నుంచి చాలా మంది, ఒక కాద్దరు, ఒక గోరెటి వెంకన్న, ఒక అందశ్రీ లాంటి వాళ్ళు వాగ్గేయకారులు వచ్చారు. వాళ్ళ పోరాటం ఒక ఎత్తు అయితే అప్పుడే 1876లో పుట్టిన తను అంబేద్కర్ కన్నా 16 సంవత్సరాల ముందే తన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాడంటే అప్పుడున్న మీడియా లేదు, అప్పుడు వార్తాపత్రికలు లేవు, అయినా ఆ ప్రజల్ని చైతన్యం చేయడానికి ఏ విధంగా గ్రౌండ్లో పనిచేశారో అటువంటి విధంగా పనిచేసేటువంటి నాయకత్వం కూడా ఇక్కడ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ తన వర్ధంతిని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇక్కడున్న రజక సంఘాలు కానీ, ఇక్కడున్న దళిత సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ నిజంగా ఈ తెలంగాణ ప్రాంతంలోకి ఒక గాడ్గేబాబుని, ఒక జ్యోతిరావు పూలేని, ఒక పీరియా రామస్వామి నాయకర్ని, ఒక సావిత్రిబాయి పూలేని, ఒక రమాబాయి అంబేద్కర్ని ఎట్లా మనం ఈ సమాజంలోకి తీసుకెళ్లాలో, వాళ్ళ త్యాగాలు ఏ విధంగా చెప్పాలో అటువంటి విధంగా, అటువంటి ఆలోచనతో, అటువంటి కార్యాచరణతో, అటువంటి పోరాట పడినంతో మనం ముందుకెళ్ళినప్పుడే మనం వాళ్ళకు నిజమైన నివాళిగా ఉంటుందని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఈ న్యూ సెమినార్లో జరిగినటువంటి మీటింగు హైదరాబాద్ నడిబొడ్డున వచ్చే సంవత్సరం చేయాల్సిన బాధ్యత దత్తాత్రేయ గారిని మిగతా మన సంఘాలపై ఉందని చెప్పేసి ఆయన గుర్తు చేస్తూ ఈ అవకాశం ఒక చక్కని ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే గాడ్గేబాబు గురించి మన దాంట్లో కూడా చాలామందికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఎంత చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడో తెలుసుకోవాల్సింది ఆయన చరిత్రను లేట్గా తెలుసుకుంటున్నాము మేము కూడా. కాకపోతే ఇప్పటికైనా కూడా మేము అన్న భాస్కర్ అన్న చెప్పినట్టు వచ్చే సంవత్సరం వరకు ఈ హాల్ జరుపుకోకుండా ఇప్పటి నుంచి మేము ఒక కార్యాచరణ తీసుకొని వచ్చే సంవత్సరం ఒక పెద్ద ఎత్తున మనం అనుకున్న దానికన్నా కూడా భారీ ఎత్తున ఈ గాడ్గేబాబు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి, సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసే కార్యాచరణ ఇప్పటి నుంచే మేము ఈ వేదిక నుంచే మేము ప్రకటిస్తున్నాము. రజక విద్యార్థి యోజన విభాగం తరఫున మేము ఇప్పటి ఈ వేదిక నుంచే ప్రకటిస్తున్నాము. ఈ రోజు నుంచే మేము ఇదే పనిలో ఉంటాము. ఎందుకంటే రాజా సార్ మాకు ఎప్పుడు చెప్తుంటాడు, ఎందుకంటే ఆయన అనుభవాలను మేము తీసుకొని ఎప్పుడు మంచిగా చెప్తుంటాడు, తిట్టి చెప్తుంటాడు. ఎందుకంటే విద్యార్థులు మీ చేతుల్లో ఉన్నది, మీరు ముందుకు తీసుకెళ్తేనే ఇప్పుడు మా జాతి గురించి, మన సమాజం గురించి కూడా మీరు పోరాడాల్సిన అవసరం ఉందని ఎప్పుడు చెప్తుంటారు. అతని మాటలు కూడా మేము అందరం తీసుకొని గాడ్గేబాబు ఆశయాలను ముందుకు తీసుకొని, ఒక చాకలి ఐలమ్మ కానీ, అంబేద్కర్ గారి ఆశయాలను కానీ ముందుకు తీసుకొని ఈ వేదిక నుంచి మరొకసారి మేము అందరికీ తెలియజేస్తున్నాము. గాడ్గేబాబు